ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడొచ్చు మేడం ఎంత కిరాతకంగా అంటే ప్రియుడు కూడా చెప్తున్నాడు, నువ్వు నీ భర్తతో ఎటువంటి సంబంధం కూడా పెట్టుకోకూడదు, కాపురం చేయకూడదు ఈ 6 రోజులు కూడా అంటూ కూడా కొన్ని కండిషన్స్ పెట్టి భార్య కింద ఎవరు రాకుండా చూస్తుంటే భర్తను అతి కిరాతకంగా చంపుతుంటే ఇక్కడ నుంచి ఫోన్లో మాట్లాడిదంతా అసలు అంటే పెళ్ళి అన్నదానికి అసలు విలువ లేకుండా పోతుంది కదా మేడం. కామ తురాణం న భయం న లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి భయం కానీ సిగ్గు కానీ అభిమానం కానీ ఉండవమ్మా. ఆ అమ్మాయికి పూర్తిగా ఆ ప్రియుడితో ఉన్నటువంటి ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా, వీళ్ళు ఎందుకు మర్డర్లకి ఇంత పెద్ద భయంకరమైనటువంటి హత్యలకి పాల్పడతారు అంటే కేవలం ఆ అమ్మాయికి వాడితో ఉన్నటువంటి సెక్షువల్ రిలేషన్, కేవలం సెక్షువల్ రిలేషన్ కోసం ఇంత జీవితాన్ని నరకం చేసేదమ్మా. అది కాక ఇంకేముంటుంది చెప్పండి. ఒక ఇద్దరు లవర్స్ ఎందుకు పెళ్లి చేసుకుంటారమ్మా? ఎందుకు చేసుకుంటారు చెప్పు? సరే ఇద్దరు ఆడామగ పెళ్ళి ఎందుకు చేసుకుంటారు చెప్పు? అంటే జీవితాంతం తోడుండ అన్నీ ఉంటాయి కదా మేడం. నాట్ ఓన్లీ కదమ్మా, దీని ద్వారానే కదా సంసారం అనేటటువంటి దాని నుంచే కదా సృష్టి మొదలవుతుంది. ఆ సృష్టితోటే కదా అనుబంధాలు బంధాలు ఏర్పడతాయి. అంటే అందులో మీరు అన్నట్టుగా అనుబంధాలు బంధాలు అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఏముంది మేడం? ఓన్లీ అది తప్ప ఇంకేమీ లేదు. దానికోసమే ఆ పిల్ల పడి ఏడ్చింది కదా. ఆ దానికోసమే అంటే ఎంత దరిద్రంగా ఇక్కడ కుటుంబ విలువలు సామాజిక విలువలు లేకపోవడమే, ఆ యొక్క ధ్యాస కూడా లేకపోవడమే. ఆ ధ్యాస ఆ అమ్మాయికి లేదంటే ఆ కుటుంబంలో కూడా ఏమున్నాయో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. కుటుంబ నేపథ్యం కూడా ఇక్కడ ముఖ్యమే. ఆడపిల్ల గడప దాటింది అనంటే కుటుంబ నేపథ్యం కూడా చాలా వరకు కారణం. అంతా అని నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఫ్యామిలీస్లో ఎంతో జాగ్రత్తగా పెంచినటువంటి ఆడపిల్లలు కూడా గడప దాటి చేయకూడనటువంటి తప్పులు చేశారు. ఇవాళ ప్రపంచము ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న సెల్ ఫోను, ఒక చిన్న అరచేయి మందాన ఉన్నటువంటి అరచేయి అంత ఉన్నటువంటి సెల్ ఫోను జీవితాలని తలకిందులు చేస్తుంది, కుటుంబాలని రోడ్డుకి ఈడుస్తుంది. కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అన్నిటినీ నేర్పి ఇవాళ రంగరించి వీళ్ళందరికీ పోస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు జనం రెండిటి గురించి ఆలోచిస్తున్నారు. ఇందాకే స్పష్టంగా చెప్పా, ఒకటి సెక్స్, రెండు మనీ. ఇవే ఆలోచిస్తున్నారు తప్ప ఎవరైనా కుటుంబం ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారు? కొడుకు పుట్టగానే వీడిని ఏ దేశంలో పంపించేయాలి, ఏ దేశంలో చదివించాలి, ఏ స్కూల్లో పడేయాలి, ఆ స్కూల్స్ ఎతుకుతుంది వాళ్ళ అమ్మ కూర్చొని. దీని దుంపదగ ఎంతమంది తల్లులను చూస్తే జాలేస్తుంది. దాని మీద పుంకాలుగా దానికి సంబంధించిన రివ్యూలు చదివేస్తారు, స్కూల్లో ఎతికేస్తారు. ఎతకాలి కాదని నేను అనట్లేదు, కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత మెటీరియలిస్టిక్ చదువుల్లోకి మీరు నెట్టబడుతున్నారు అనంటే యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇవాళ ఒక్క స్కూల్లోనైనా ప్లే గ్రౌండ్ ఉందా? ఒక్క బిడ్డ అయినా ప్రకృతికి సంబంధించినటువంటి వాయువు పీల్చుకుంటున్నాడా? ఏమ్మా, నీ బిడ్డకి కనీసం ఆక్సిజన్ ఇవ్వలేనటువంటి దాంట్లో నువ్వు పడేసి చదివిస్తుంటే వాళ్ళు కిల్లర్స్గా తయారవక ఇంకా వేరే ఏ విధంగా ఏమన్నా దేశభక్తుల కింద వీరుల కింద శూరుల కింద తయారవుతారా? నువ్వెంత కంప్రెస్డ్గా నీ బిడ్డల్ని పెంచుతున్నావో వాళ్ళ ఆలోచనలు కూడా అంతే కుచించుకుపోయి మరి వాళ్ళ మనస్సులు ఆలోచనలు అంతే ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే నేచర్ని నీ బిడ్డకి ఇవ్వలేదో అన్నేచర్గా అన్యాచురల్గానే ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఇంకోటి మేడం చూడొచ్చు, తల్లిదండ్రులు కూడా ఇప్పటికీ కూడా నమ్మని పరిస్థితి. మా బిడ్డ అమాయకురాలు, అలా చేసి ఉండదు, ఎవరో బలవంతంగా చెప్పుండొచ్చు అంటే తను అల్లిన కథ కూడా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు వదిలేశారు అనే విధంగా ఆ ప్లాన్ అంతా అసలు ఆ తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోతున్నారంటే ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర అసలు ఏ విధంగా నటించింది? నేను ఇందాకే మీతో ఒక మాట మాట్లాడా, గొప్పగా పెంచినటువంటి తల్లిదండ్రులు పెంపకంలో ఉన్న పిల్లలు కూడా గడప దాటిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎందుకు అనంటే ఇవాళ మన ప్రపంచం చాలా పెద్దదైపోయింది. ఎంత పెద్దదైపోయిందంటే వెనకటికి స్కూల్లో పిల్లల్ని వేయాలి అనంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకొంచెం హై స్కూల్ అంటే ఇంకొంచెం దూరం వెళ్ళి వచ్చేవాళ్ళు. కాలేజ్ అంటే పల్లెటూరులో కాలేజీలు ఉండేవి కాదు కాబట్టి పక్క ఊరికి వెళ్ళినా కూడా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేంతవరకు ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బస్సు ఎక్కినా దిగినా కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. ఆ బస్సుల్లో కూడా ఈ ఊరు వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి అరే మన వాళ్ళ ఆడపిల్లరా అని 4 కాదు 8 కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా ఉండేవారు. ఆ పిల్ల ఏమాత్రం అటు ఇటు ఉన్నా ఇమ్మీడియట్గా ఇంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. ఆ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకునేవాళ్ళు. ఏ విధంగానైనా ఒకవేళ ఆలోచనలు పక్కదారి పట్టినా మనుషులు పక్కదారి పట్టినా సరి చేసుకునేటటువంటిది కనుచూపు మేరలోనే కంట్రోల్లోనే ఆడపిల్లల యొక్క జీవితం ఉండేది.
ఇవాళ చెప్పండి, సిటీలో స్కూళ్ళు ఎంత దూరం ఉన్నాయి, ఎక్కడ పెడుతున్నావు, బస్సుల్లో పోతున్నారా, ఇంకెక్కడికి పోతున్నారా, ఊరు చివర పెద్ద పెద్ద కాలేజీల మైదానాల్లో, ఆ మైదానాలకి రోజు పేరెంట్స్ వెళ్తారా, కానీ అవే కాలేజీలు కావాలి మనకి. ఎందుకంటే ఆ కాలేజీల్లో చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, ఆ కాలేజీల్లో చదువుకుంటేనే దేశాల్లో డాలర్లు ఉంటాయి, ఆ కాలేజీల్లో చదువుకుంటేనే మా ప్రెస్టేజ్ నిలబడుతుంది. ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్లో మనం ఉన్నాం. ఈరోజు డాలర్స్ కోసం పనిచేస్తున్నాం తప్ప ధైర్యంగా ఎవరైనా బ్రతుకుతున్నారా? సమాధానం చెప్పమని చెప్పండి. ఆ పిల్ల అలా తయారయ్యింది, తల్లిదండ్రులు నమ్మట్లేదంటే పాపం వాళ్ళేమనుకో, ఏ తల్లిదండ్రులైనా సరే తల్లి బిడ్డ గొప్పదనే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పెంపకం మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఇంకొకటి, బిడ్డని తల్లిదండ్రులు ఏం చేసినా వెనకేసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళ కన్న పేగు కాబట్టి. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఘోషను కూడా అర్థం చేసుకోండి. మీరు ఒక స్థితికి వచ్చేసిన తర్వాత